ఎస్ఎస్ఆర్ కిచెన్ ఈరోజు హైబిస్కస్ మందారం పూలతో ఒక మంచి హెల్త్ డ్రింక్ ప్రిపేర్ చేస్తాను. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది ఈ పూలు కోసిన వెంటనే దేవుళ్ళకి పెట్టి దండం పెట్టేస్తారు. కానీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఈ డ్రింక్స్ని ప్రతిరోజు తాగినా మంచిది. కానీ వీక్లీ వన్స్ ట్వైస్ కానీ తాగొచ్చు. బీపీ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళంటూ ఇప్పుడు ఎవరు లేదండి. కొంచెమైనా బీపీ ఉంటుంది. హై బీపీ ఉండే వాళ్ళకైతే ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ డ్రింక్ ఎలా చేస్తానో చూడండి. ముందుగా నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఈ పూలల్లో నేను గ్రీన్ తీసేస్తున్నానండి. గ్రీన్ తీసేసి ఈ రెమ్మ కూడా తీసుకుంటున్నాను. ఈ పూలని ఈ విధంగా తీసి పెట్టుకున్నానండి. ఇట్లా 4 పూలు తీసుకున్నాను. ఇట్లా 4 పూలు ఈ విధంగా తీసుకున్నానండి. ఈ గ్రీన్ ఈ పొప్పొడి అంటారు దీన్ని తీసేసాను. గ్రీన్లో పూలో ఉన్న గ్రీన్ తీసేసాను. ఈ విధంగా ఈ గ్రీన్ అంతా తీసేసుకున్నాను. తీసుకొని ఈ 4 పూలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా వాష్ చేసుకోవాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతా 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాగా వేడయ్యాక ఈ పూలని ఇలా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్న బాగా మరగనిచ్చాను. ఇది బీపీని తగ్గించడమే కాకుండా బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా చాలా తగ్గిస్తుంది. లివర్ని బాగా హెల్తీగా పనిచేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్కి కూడా ఇది చాలా మంచిది. బ్యాక్టీరియా మీద అగైనెస్ట్గా కూడా ఇది ఈ పూలు చాలా హెల్త్కి పనిచేస్తుందండి. 1 మినిట్ బాయిల్ అయ్యాక చిల్ల అల్లం ముక్క వేసానండి. ఇది అల్లము చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుందండి దాంట్లో. అల్లము మంచిగా వాడమని హెల్త్ వాళ్ళు. ఇది పుదీనా అండి. కొంచెం పుదీనా వేసాను. పుదీనా వేసాక 1 నిమిషము మూత పెట్టాలండి. ఈ పుదీనా బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మౌత్ స్మెల్గా ఉంటుంది కదండి. కొంతమంది చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ మౌత్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాటికి కూడా ఈ పుదీనా చాలా మంచిగా పనిచేస్తుంది. మూత తీసాక చాలా మంచిగా ఏదైనా బాగా సిమ్లోనే చేయాలండి. సిమ్లోనే ఇది చేయాలి. కానీ ఇది బీపీని చాలా కంట్రోల్ చేస్తుందండి. బీపీ ఉండేవాళ్ళు ప్రతిరోజు తాగొచ్చు. లేని వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ తాగొచ్చు. మంచి బ్యాక్టీరియా ఉంటుందండి దాంట్లో కూడా. మంచి న్యూట్రిషన్స్ అది చాలా బాగుంటుంది. నేను పుదీనా వేసాను, అల్లం వేసానండి. లాస్ట్లో స్టవ్ ఆపేసాక దాల్చిన చెక్క వేసాను. వేసి 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా అవుతుందండి. గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ పిండేస్తున్నానండి. ఒక నిమ్మకాయ వేసి చూడండి ఎలా వచ్చిందో. ఇది హైబిస్కస్ డ్రింక్, హెల్త్ డ్రింక్ అండి. దీన్ని వడగట్టేసుకుంటున్నాము. దీంతో దాల్చిన చెక్క బ్లడ్లో ఉన్న బీపీని కానీ, నేను 4 పూలకి ఒకే గ్లాస్ వచ్చిందండి దీంట్లో. ఇది లాస్ట్లో దాల్చిన చెక్క వేసాను కాబట్టి ఇది చూడండి లాస్ట్లో వేసిన వెళ్ళిన ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది బీపీలో ఉన్న షుగర్ని కానీ, బ్లడ్లో ఉన్న కొంచెము చల్లారాక హనీ అండి. ఒకే 1 స్పూను హనీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాల్చిన చెక్క బ్లడ్లో ఉన్న బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. హనీ హెల్త్ డ్రింక్స్లో కన్నా వెయిట్ లాస్ డ్రింకుల్లో హనీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దీనిలో అన్ని బెనిఫిట్స్ వేసాను. హెల్త్ డ్రింక్ అండి. దాల్చిన చెక్క దగ్గర నుంచి పుదీనా, లెమన్ కానీ, మందారం, హైబిస్కస్ కానీ, అల్లం మంచి న్యూట్రిషన్స్ కదండి. వీటిని అన్నిటిని కలిపిన ఈ హెల్త్ డ్రింకు ప్రతిరోజు తాగండి వీలైనంత వరకు. లేదంటే మంచి ఫ్లేవర్ ఉందండి. కొంచెం సిప్ చేస్తాను నేను కూడా. మంచి ఫ్లేవర్ ఉందండి. ఇది కానీ అలవాటు అయిందంటే ప్రతిరోజు టీలు కాఫీలు కూడా మానేస్తానండి. అంత బాగుంది టేస్టు. లాస్ట్లో మనం దాల్చిన చెక్క వేసాం కదండి. ఉడికేటప్పుడు స్టవ్ ఆన్ చేసినప్పుడు వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసినాక ఈ దాల్చిన చెక్క వేసిన వల్ల మంచి అరోమా ఫ్లేవర్ ఉంది. ఇది బ్లడ్లో ఉన్న షుగర్ని కానీ, బీపీని కానీ బాగా కంట్రోల్ చేస్తుందండి. దాల్చిన చెక్క చాలా మంచిది. దాల్చిన చెక్క కొంతమంది పెళ్ళిళ్ళు కానీ తెచ్చుకుంటారు. ఆ విధంగా కాకుండా ఇట్లా రోల్స్ లాగుంటుందండి. ఇలాంటివే
ఫుడ్ ఐటమ్స్లో కానీ ఇలా హెల్త్ డ్రింక్స్లో కానీ వాడాలి. పెళ్ళిళ్ళుగా ఉండేది చక్కలుగా ఉంటాయి, అవి వాడకూడదు. దానివల్ల క్యాన్సర్లు కూడా వస్తుందండి. విధంగా ఉండే దాల్చిన చెక్కను వాడండి. దాల్చిన చెక్క కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వాటిల్లో. చూడండి ఎంత కలర్ ఉందో. ఈ డ్రింకు బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తాగొచ్చండి. ప్రతి ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ బదులు తాగాలి. లేని వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ తాగండి, చాలా మంచిది. న్యూట్రిషన్స్ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. మనం ఏమేమి వేసాము, అల్లం వేసాము, మంచి న్యూట్రిషన్ ఉంది. పుదీనా వేసాము, మౌత్ స్మెల్ చిన్నపిల్లలకి పనిచేస్తుంది. మెయిన్ బీపీకి అండి ఇది. మెయిన్ బీపీకి అయితే చాలా బాగా 100కి 200% పనిచేసి నేను వాడుతున్నాను ఇది. అందువల్ల మీకు ఈ వీడియో చూపిద్దామని పెట్టానండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, ట్రై చేసి చూడండి. ప్రతిరోజు బీపీ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు తాగండి, లేని వల్ల వీక్లీ ట్వైస్ అన్న తాగండి. చిన్నపిల్లలకు కూడా కొంచెం ఒక స్పూన్ తాగిపించండి, మంచిదే. మీరు కూడా ఈ విధంగా ప్రాసెస్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.